మనము సమాజం కోసం పని చేయాలి. మన వ్యక్తిగతంగా మన వృత్తిపరమైనటువంటి వ్యక్తిపరమైనటువంటి జీవితంలో ఉన్నతిని సాధిస్తూనే మన కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ, క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ, మనందరికీ ముఖ్యమైనటువంటి కంట్రీని బిల్డ్ చేయటం ఎలా నిర్మించాలి అన్నటువంటి ఆలోచన చేసేందుకు మీరు ఎంచుకున్నటువంటి ఈ 3 C's ఏవైతే ఉన్నాయో ఇవి దోహదం చేస్తాయి. ప్రతి వ్యక్తి ఈ దిశగా ఆలోచించాలి. ఇక్కడ ఇంతమంది యువకులు రావడము, వివిధ విద్యాలయాల నుంచి రావడం, దే కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డ్రాన్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ, అది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇదంతా ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే, ఇందాక కాకి ఏ రకంగానైతే చెత్త ఏరి వేసిందో ఆ రకంగా ఒకసారి ఒక వ్యక్తి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అడవిలో ఒక చెట్టుకి నిప్పంటుకుంది. చెట్టుకి నిప్పంటుకుంటే ఆ చెట్టు తగలబడిపోతోంది. ఆకులు, కొమ్మలు, రెమ్మలు తగలబడుతున్నాయి. కానీ ఆ చెట్టు మీద కొన్ని పక్షులు కూర్చున్నాయి. ఆ పక్షులు కదలడం లేదు, రెక్కలున్నాయి, ఎగరడం లేదు. అప్పుడు ఈ బాటసారి అడిగాడట, ఆ పక్షుల్ని అడిగాడు, హిందీలో అడిగాడు ఆయన, ఆగ్ లగి ఇస్ వృక్ష మే జలనే లాగే పాత్, తుమ్ పక్షి క్యూ నహి ఉడితే హో పంఖ తుమ్హారే పాస్. ఏమని అన్నాడంటే, ఈ చెట్టుకు నిప్పంటుకుంది, కొమ్మలు రెమ్మలు తగలబడిపోతున్నాయి, పక్షి నువ్వు ఎందుకు ఎగరడం లేదు, నీకు రెక్కలు ఉన్నాయి కదా. అప్పుడు కాలుతూ కాలుతూ ఆ పక్షి జవాబిచ్చింది, ఫల ఖాయే ఇస్ వృక్షకే, ఈ చెట్టు పళ్ళని తిన్నాము, గందే కీన్హే పాత్, ఇక్కడ ఉన్నటువంటి ఆకుల్ని, కొమ్మల్ని, రెమ్మల్ని మేము పాడు చేశాము. ఫల ఖాయే ఇస్ వృక్షకే గందే కీన్హే పాత్, యహీ హమారా ధర్మ హై కి జలే ఇసీ కే సాథ్. మిత్రులారా, ఈ భావన మనలో ఉన్నది కాబట్టే మనము ఈ 3 C's గురించి ఆలోచిస్తున్నాం. ఈ 3 C's మనం ఎంత పర్యావరణ గురించి మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైనటువంటి ఆలోచనలు వచ్చినాయి. నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే, బయట ఉన్న కాలుష్యం గురించి మనం మాట్లాడుతున్నాం, లోపల ఉన్న కాలుష్యం గురించి, లోపల ఉన్న మాలిన్యం గురించి. లోపలి మాలిన్యము తొలగనంత వరకు బయట మాలిన్యం పోదు. అన్లెస్ అండ్ అంటిల్ ది ఇంప్యూరిటీస్, ది పొల్యూషన్ విదిన్ ఈజ్ రిమూవ్డ్, యూ కెనాట్ హోప్ టు transform this country into a pollution free, environment friendly country. మన నిత్య జీవితంలో మనం పర్యావరణానికి చాలా విలువనిస్తాం మిత్రులారా. మనకు తెలుసో తెలియకో ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కుంటాం. పాశ్చాత్య దేశాల్లో ఈ అలవాట్లేదు. మన ఇంట్లోకి వెళ్ళే ముందు చెప్పులు విప్పుతాము మనకి తెలియకుండానే. పాశ్చాత్య దేశాల్లో బయటంతా తిరిగి వచ్చిన షూస్ వాడి డ్రాయింగ్ రూమ్లోకే కాదు, డైనింగ్ రూమ్లోకి కూడా వెళ్తాయి. ఈ చెప్పులు మార్చుకోవాలి. మనకి ఎవరు చెప్పనక్కర్లేదు వాస్తవానికి పర్యావరణ గురించి. ఎప్పటి వరకైతే మనము మన ప్రాచీన విలువల్ని గుర్తిస్తామో, తల్లి చెట్టును చూడగానే అంటుంది, ఒరే అది తులసమ్మరా, ఇది మర్రి చెట్టురా, ఇది అశ్వత్థ వృక్షంరా, ఇది నారాయణుడి రూపమురా అని చెప్తుంది. తులసిని మనము అమ్మ అంటాము. ఇవన్నీ మనకి ఎవరు నేర్పారు? మనకి తులసి చెట్టుని గౌరవించాలి, దాన్ని తుంపకూడదు, పాడు చేయకూడదు, దానికి ఒక కోట కట్టాలి, రోజు నీళ్లు పొయ్యాలి, అశ్వత్థ వృక్షం చుట్టూ తాళ్ళు కట్టాలి, దానికి ప్రదక్షిణలు చేయాలి. ఎవరు నేర్పించారు? ఎన్వైరన్మెంట్ సైంటిస్ట్ ఎవడో అమెరికా నుంచి వచ్చి నేర్పించలేదు మిత్రులారా, మన అమ్మ నేర్పించింది, మన నాయనమ్మ నేర్పించింది, చదువుకోనటువంటి మన నాయనమ్మ నేర్పించింది. రాత్రిపూట మొక్కలని కొయ్యొద్దు, ఆకులు కొయ్యొద్దు, పువ్వులు కొయ్యొద్దు అంటుంది అమ్మ. మన నాయనమ్మ రాత్రిపూట చెట్లను కొయ్యొద్దు. ఎందుకు నాయనమ్మ, ఎందుకు కొయ్యకూడదు అంటే, చెట్లు నిద్రపోతాయిరా అంటుంది నాయనమ్మ. మిత్రులారా, జగదీష్ చంద్రబోస్ ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసి, ఆ తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్తో పాశ్చాత్య ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా మొక్కల్లో ప్రాణం ఉంటుంది అని రుజువు చేసి నోబెల్ ప్రైజ్ బహుమతి పొందడానికి
వేల సంవత్సరాల ముందు మా నాయనమ్మలు అమ్మమ్మలు, మీ నాయనమ్మలు అమ్మమ్మలు రాత్రిపూట చెట్టు నిద్రపోతుందిరా, చెట్టుని తుంపకురా, చెట్టుకి నొప్పి పుడుతుందిరా అంటూ. సో పర్యావరణం గురించి కానీ పరిశుద్ధ్యం గురించి కానీ ఎవరు నేర్పిస్తారు? మన అమ్మ, మన నాయనమ్మ, మన అమ్మమ్మ, మన నాన్నగారు వీళ్ళు నేర్పించారు. ఈ మధ్య నేను ఒక మాసికము చూడటానికి వెళ్ళాను, చేయడానికి వెళ్ళాను. వాస్తవం చెప్పాలంటే మాసికం అంటే మనిషి చనిపోయిన తర్వాత నెల నెల తద్దినం పెడతారు, తర్వాత ఏడాదికి ఒకసారి పెడతారు. ఆ తద్దినములో 3 పిండాల్ని తయారు చేసి 3 పిండాల్ని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మశాంతి కోసము, ఆహారం కోసం తయారు చేయమన్నారు. తో ఆ పురోహితుల వారు 3 పిండాల్ని తయారు చేసే ముందు ఆయన నన్ను అడిగారు ఒక ప్రశ్న. ఏమని అడిగారు తెలుసునండి? అయ్యా, నువ్వు ఈ పిండాన్ని నదిలో వేస్తావా, ఆవుకి పెడతావా, లేకపోతే ఏం చేస్తావు అని అడిగాడు. నేను అన్నాను, లేదండి నదిలో, దీనిలో తేడా ఏముందండి, పిండాలను తీసుకెళ్ళి ఎక్కడన్నా వేయవచ్చును. పురోహితుల వారు, ఇంగ్లీషు రానటువంటి పురోహితుడు, కంప్యూటర్ అంటే తెలియనటువంటి పురోహితుడు, కేవలము పిలక పెట్టుకుని ఉండేటటువంటి పురోహితుడు నాతో అన్నాడు అనమాట, ఏమండి మీరు గనుక నదిలో వేసేటట్లయితే గారెలు వేయకండి, పిండంలో గారెల్ని కలపొద్దు అన్నాడు. మీరు గనుక ఆవుకి పిండాన్ని పెట్టేటట్లయితే దాని లోపల దర్భలు ఉండకూడదు, పాయసం ఉండకూడదు అన్నాడు. అదేంటి, ఏమవుతుంది అంటే ఆవు గనక పాయసం తింటే ఆవుకు అజీర్తి చేస్తుంది, ఆవు గనక దర్భని తినడానికి ప్రయత్నం చేస్తే నాలుక కోసుకుపోతుంది. కాబట్టి ఆవుకి అపకారం జరగకూడదు. కాబట్టి నువ్వు ఆవుకి గనక పిండం పెట్టేటట్లయితే దానిలో దర్భ ఉండకూడదు, దాని లోపల పాయసము ఉండకూడదు. మినుములు చేపలకి పాయిజన్, మినుములు చేపలకి పాయిజన్. కాబట్టి నువ్వు నదిలో గనక వేస్తే నువ్వు వేసినటువంటి ఆహారాన్ని చేపలు తింటాయి. చేపలు తింటే, చేపలు మినుములు గారెలు గనక తిన్నట్లయితే వడాస్, దానికి అనారోగ్యం చేస్తుంది, చేపలు చచ్చిపోతాయి. కాబట్టి నదిలో వేసేటప్పుడు గారెలు వేయకుండా పిండం తయారు చేయమన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ బ్రాహ్మణుడికి వేదము తప్ప మరొకటి చదవనటువంటి ఆ బ్రాహ్మణుడికి పర్యావరణ స్పృహ, చేప బాగుండాలి, ఆవు బాగుండాలి అన్నటువంటి స్పృహ ఎక్కడి నుంచి వచ్చింది? తరతరాలుగా మనకు వచ్చింది. దానిని మనము మరిచిపోయాము. కాబట్టి ఈరోజు శౌచాలయాల్ని ఎలా పరిశుద్ధం చేయాలి, లేకపోతే పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అన్నటువంటి బాధ మనకు కలుగుతున్నది. దాని గురించి మనం ఇంత కష్టపడుతున్నాం, ఆలోచిస్తున్నాము. మన ప్రాచీన విలువలని గనక మనము గుర్తుంచుకున్నట్లయితే మనము చెప్పుకుంటున్నటువంటి ఈ కెరియర్ కావచ్చు, కంట్రీ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఈ 3 కాపాడబడతాయి. ఈ దేశంలో కలిసి పనిచేయడం అనేది మనకి ఎలా నేర్పించారో ఒక్క ఉదాహరణ మీకు ఇస్తాను. ఎప్పుడైనా మీరు రావణాసురుడి ఫోటో, దుర్గా అమ్మవారి ఫోటో పక్క పక్కన పెట్టుకోండి. రావణాసురుడి ఫోటో మీరు చూసినప్పుడు వారికి 10 తలలుంటాయి, 2 చేతులు ఉంటాయి. దుర్గా అమ్మవారిని చూడండి, తల ఒకటి, 10 చేతులు ఉంటాయి. 10, 8, 16 మన దేశంలో ఇమాజినేషన్ ఎంత దూరం వెళ్తే అన్ని చేతులు పెట్టేశారు అమ్మవారికి. దిస్ హ్యాస్ ఎ గ్రేట్ లెసన్ ఫర్ ద ఆర్గనైజేషన్స్. హౌ టు వర్క్ టుగెదర్, హౌ టు లివ్ టుగెదర్, హౌ టు పర్ఫార్మ్ టుగెదర్. ఈ పాఠాన్ని ఈ రావణాసురుడి బొమ్మ, అమ్మవారి బొమ్మ చెప్తుంది. రావణాసురుడికి తలలు 10, పనిచేసేవి 2 చేతులు. ఒక తల, నాకు తలనొప్పి వచ్చింది, జండు బామ్ రాయి అంటుంది. ఆ చెయ్యి కాస్త జండు బామ్ తీసుకునే లోపల ఇట్టున్నటువంటి తల అంటుంది, నాకు కాఫీ పెట్టవయ్యా అంటుంది. ఈ చెయ్యి అటు పరిగెడుతుంది. ఈ చెయ్యి అటు పరిగెట్టి వెళ్ళాలని ప్రయత్నించే లోపల ఇంకో తల, 3వ తల, 4వ తల అంటుంది. అదంతా సరేనయ్యా, నాకు ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెట్టు అంటుంది. మళ్ళీ చెయ్యి అటు పరిగెత్తాలి. 2 చేతులు, 10 తలలు. కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ గురించి జోక్స్ చెప్తుంటారు. అనేక తలలు ఉంటాయి, పనిచేసేవాడు, యాక్చువల్గా పనిచేసేవాళ్ళు 2, 3 ఉంటారు. బరువంతా వాడి మీద పడుతుంది. రావణాసురుడి ఎగ్జాంపుల్ ఈజ్ అ రాంగ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ లివింగ్ టుగెదర్, స్టేయింగ్ టుగెదర్, వర్కింగ్ టుగెదర్ అండ్ అచీవింగ్ టుగెదర్.
ఎందుకంటే ఆలోచించే తలలు 10 రకాలుగా ఆలోచిస్తున్నాయి. చేసేది కేవలం 2 చేతులే. అవి అలిసిపోతున్నాయి. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ పని అందుకోవాలా, ఆ పని అందుకోవాలా తెలియని పరిస్థితి. దుర్గా అమ్మవారిని చూడండి, తల ఒక్క ఆలోచన. ఈ ఒక్క ఆలోచనను అమలు చేసేందుకు 10 చేతులు ఉన్నాయి. దెర్ ఆర్ 10 hands టు డూ వాట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ by the head of the organization or by the thinking heads of the organization or even by the collective thinking of the people. అందరి ఆలోచన ఒకటిగా ఉన్నప్పుడు ఈ 10 చేతులు కలిసి పని చేయగలవు. అండ్ నేను ప్రశ్న వేయనక్కర్లేదు, ఈ 2 ఫార్ములాల్లో దేన్ని ఎంచుకుంటారంటే 100కి 101 మంది దుర్గా అమ్మవారి ఫార్ములాని ఎంచుకుంటారు. రావణుడి ఫార్ములాని ఎవరు ఎంచుకోరు. ఎందుకంటే ఆ చెప్పేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు లేరు. సంస్థలు కానీ సమాజం కానీ నిలబడాలంటే అందరూ కలిసి ఆలోచించాలి. దీనిని వేదాలలో చెప్పారు. వేద ఇస్ నాట్ ఎ రిలీజియస్ టెక్స్ట్. ఎవరికైనా మనసులో వేదం అంటే ఇది హిందువులది అని, హిందూ మతానికి సంబంధించిందని అనుకో పొరపాటు. వేదంలో చెప్పింది ఏంటంటే సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే సమానివ మంత్ర సమానివ ఆకూతి. దీన్ని చెప్తున్నది ఏంటంటే కలిసి నడుద్దాం, సంగచ్చధ్వం సంవదధ్వం, కలిసి ఒకే మాట ఒకే ఆలోచనగా మాట్లాడదాం. సంవో మనాంసి జానత, మనందరి మనస్సులు కలిసి ఒకే రూపంలో ఆలోచించాలి. ఏ సమాజంలోనైతే అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారో ఆ సమాజం విజయం సాధిస్తుంది. తన లక్ష్యాలది పర్యావరణ లక్ష్యం కావచ్చును, పర్ఫార్మెన్స్ లక్ష్యం కావచ్చును, వ్యక్తిత్వ నిర్మాణ లక్ష్యం కావచ్చునది సాధించగలుగుతుంది. కాబట్టి కలిసి పనిచేయండి అని వేదకాలంలో చెప్పారండి. సింధు నది జలాల పక్కన వేదంలో 10,000 సంవత్సరాల క్రితమో 50,000 సంవత్సరాల క్రితమో చెప్పిన మంత్రం ఈరోజు మనము పాటిస్తున్నాం. మరిచిపోయాం కాబట్టి మళ్ళీ ఫారిన్ వాడు తీసుకొచ్చి మనకి చెప్పేటటువంటి విషయాల్ని వింటున్నాం. మిత్రులారా, ఫారిన్వి తప్పు కావు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విదేశీ ఆలోచనలు, విదేశీ నేల, గాలి, వాతావరణము, జీవన విధానము వాళ్ళ సవాళ్ళ ఆధారంగా ఉంటాయి. మన ఆలోచనలు వేరుంటాయి. మన మట్టి వేరు, మన నీరు వేరు, మన గాలి వేరు, మన జీవితం వేరు, మన ఆలోచన వేరు. ఐ గివ్ యూ అ సింపుల్ ఎగ్జాంపుల్. వెన్ యూ మీట్ అ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ సమ్వేర్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ హీ వెల్కమ్స్ యూ, మీరు ఏమంటారు? ఐ వార్మ్లీ వెల్కమ్ యూ అంటారు. ఐ వార్మ్లీ వెల్కమ్ యూ అంటారు. ఓ షీఈ్ సచ్ అ వార్మ్ లేడీ, షీఈ్ అ నైస్ మదర్. వార్మ్ లేడీ. వామ్ అంటే WARM, వామ్ అంటే వేడిమి, వెచ్చదనము. ఇంగ్లీషు భాషలో అన్నీ వార్మ్ ఎందుకుంటాయంటే అది చలి దేశం కాబట్టి వాడికి వార్మ్. ఇండియాలో ఏమంటాం మనము? అది చల్లని చెయ్యి, ఆమె చల్లని తల్లి, నువ్వు చల్లగా ఉండాలి నాయన అంటాం. ఎందుకంటే మనది ఎండ దేశం కాబట్టి మనం చల్లగా ఉండాలిరా బాబు, నువ్వు బాగుండాలి, చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలంటాం. ఇంత తేడా మన ఆలోచనల్లో ఉంది. వెస్ట్ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ యువకులు, పుస్తకాలు చదివే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, మీరు మాట్లాడుతుంటే మీ ప్రతిభను చూసిన తరువాత వెస్టర్న్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పుస్తకాలని చదవండి. కొన్ని వందల పుస్తకాలు. అసలు వెస్ట్లో అన్నిటికన్నా బాగా నడిచేటటువంటి బిజినెస్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్. వెల్నెస్ కోచ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్, డిప్రెషన్ కోచ్, ఇంకో కోచ్, ఆ కోచ్ అంతాను. పాశ్చాత్య దేశపు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది ఇట్ విల్ నాట్ బిల్డ్ క్యారెక్టర్ ఇన్ యూ. స్టీఫెన్ కోవీ అనేటటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ చెప్పాడు, 200 పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలను చదివిన తరువాత ఆయన చెప్పింది ఏంటంటే 5% ఆఫ్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ బుక్స్ in the West actually talk about personality development.
హౌ టు బికమ్ గ్రేట్ అనేది నేర్పిస్తాయి. మిగతా 95% ఏం చేస్తాయి? హౌ టు లుక్ గ్రేట్. నువ్వు దొంగవి కానీ బయట ఎలా నటించాలి మంచివాడిలా, గొప్ప పర్సనాలిటీగా. దిస్ ఈజ్ నాట్ ఐ సేయింగ్, దిస్ ఈజ్ స్టీఫెన్ కోవీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గురూస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. వెస్టర్న్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కనుక మీరు చదివితే మీ మనసులో ఏ భావం ఉన్నా పైవాడితో ఎలా నవ్వాలి, హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లూయెన్స్ దెమ్. వై డూ యూ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్? యూ వాంట్ టు విన్ దెమ్ ఓవర్, యూ వాంట్ టు సెల్ యువర్ ప్రోడక్ట్. సో మీ పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఏవైతే కార్పొరేట్లో రాయిస్తారో దానిలో ఏం రాయిస్తారు? ఈసారి నువ్వు చేసినటువంటి పనుల్ని ఇవ్వు అంటే నేను అది చేశాను, ఇది చేశాను, ఇవన్నీ ఎందుకు రాస్తున్నారు? రేపు ఎప్పుడో పర్సనాలిటీ అప్రైజల్ జరుగుతుంది, లేదా పర్ఫార్మెన్స్ అప్రైజల్ జరుగుతుంది, దానిలో నాకు మంచి మార్కులు రావాలి, ప్రమోషన్ రావాలి. నేను వెళ్ళేసి కుష్ఠరోగులకి సేవ చేశాను. జీవితంలో వీడు కుష్ఠరోగుల కాలనీకి వెళ్ళాడు కానీ రాస్తాడు. ఇది ఫేక్ పర్సనాలిటీ డెవలప్మెంట్. లెట్ us నాట్ డిపెండ్ ఆన్ దట్. నిజమైన పర్సనాలిటీ డెవలప్మెంట్, భారతీయ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇండియన్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మూల సూత్రం ఏమిటి? లర్నింగ్ విషయంలో 2 విషయాలు చెప్పారండి మన వాళ్ళు. మొట్టమొదటిది, దే సెడ్ లర్నింగ్ ఈజ్ అ 4-stage ప్రాసెస్. Learning is a 4-stage process. Acharyat padamadatya. Your teacher teaches you 25% in the classroom. What you learn in the classroom is only 25%. Acharyat padamadatya. Padam ante 25%. పాదం శిష్య స్వమేధయ. శిష్యుని యొక్క, విద్యార్థి యొక్క సొంత మేధస్సు ప్రకారము ది అదర్ 25% కమ్స్. సో వారిది నాది ఒకే స్థాయి కాకపోవచ్చు, వారు నాకన్నా మంచి విద్యార్థి కావచ్చు, తొందరగా గ్రాస్ప్ చేయొచ్చు, వారు 25% నేర్చుకుంటారు నాకన్నా ముందు, నేను కొంత ఆలస్యంగా నేర్చుకుంటాను. సో ఆచార్యాత్ పాదమాదత్తే, ఆచార్యుడు 25% క్లాస్ రూమ్లో చెప్తే 25% నీ యొక్క సొంత మేధస్సుతో నేర్చుకుంటావు. ద థర్డ్ 25% కమ్స్ పాదం స బ్రహ్మచారిభ్య. మన మిత్రులు, క్లాస్మేట్స్, మనం అందరము కలిసి వెన్ వి సిట్ ఓవర్, వెన్ వి రూమినేట్ ఓవర్ ది లెసన్, వెన్ వి డిస్కస్ ది ఇంపోర్ట్ ఆఫ్ ద లెసన్, వెన్ వి ట్రై టు లెర్న్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఇట్, వెన్ వి డిస్కస్ అమాంగ్ అవర్ సెల్స్, అలా 25% నేర్చుకుంటాం. సో లర్నింగ్ ఈజ్ అ 4-stage ప్రాసెస్. 25% క్లాస్ రూమ్లో అయితే 25% నీ సొంత మేధస్సు వల్ల, యువర్ ఓన్ ఇంటలెక్ట్ అండ్ గ్రాస్పింగ్ పవర్ వల్ల, 25% నీ మిత్రులతో చర్చించడం వల్ల, టీచర్లతో, మిత్రులతో, తల్లితో, తండ్రితో చర్చించడం వల్ల, మిగతా 25% ఎలా వస్తుంది? మన శాస్త్రం చెప్తుంది, పాదం కాలక్రమేణయ, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ది లాస్ట్ 25% యూ లెర్న్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ త్రూ యువర్ ఎక్స్పీరియన్స్, త్రూ యువర్ ఇంటరాక్షన్, త్రూ యువర్ లైఫ్ లెసన్స్. దిస్ ఈజ్ ఇండియన్ వే ఆఫ్ లెర్నింగ్. మనం కోచింగ్లు పెట్టి, రుబ్బేసి, కంఠస్థం చేయించేసి, హడావిడి చేసేసి, పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేలా చేసి. సో కెరియర్ గురించి ఆలోచించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన పెద్దలు చెప్పినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి మన వాళ్ళు చెప్పినటువంటి 2వ ముఖ్యమైన సూత్రం, లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ టు బి టోల్డ్ అబౌట్, బట్ ఐ డు నాట్ రియలీ వాంట్ టు బోర్ యూ. మన వాళ్ళు చెప్పారు 5 విషయాలని యూ హ్యావ్ టు లెర్న్ దమ్ మెథాడికలీ, స్లోలీ, స్టెప్ బై స్టెప్ అండ్ గ్రాడ్యువలీ. దెర్ ఆర్ 5 things in life which you cannot actually speed up, you cannot race through. అవేంటి? శనైర్ పంథ, శనైర్ కంథ, శనైర్ పర్వతమస్తకై, శనైర్ విద్య, శనైర్ విత్తం, పంచైతాని శనై శనై. శనై అంటే స్లోలీ. శని అనే పేరు ఎందుకు వచ్చిందంటే, బికాజ్ ఒకసారి శని మనల్ని పట్టుకుంటే చాలా 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు ఏలినాటి శని, ఆ శని ఈ శని నెమ్మదిగా వదలడు మనల్ని పట్టుకుంటే. కాబట్టి శనై అని సంస్కృతంలో అంటే స్లోలీ అని అర్థం. బికాజ్ శని మూవ్స్ వెరీ స్లోలీ, ద ప్లానెట్ శని మూవ్స్ వెరీ స్లోలీ. అందుకని శనై అంటే స్లోలీ.
పంథా, ఒక దారిలో వెళ్ళాలనుకోండి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ మ్యారథాన్ రన్నర్, యూ హ్యావ్ టు రన్ స్లోలీ. ఇఫ్ యూ వాంట్ టు achieve a target, a long-term target, you have to be slow. శనైర్ పంథా, నీ దారిలో నిదానముగా వెళ్ళాలి. తొందరపడితే అలసిపోతావు. శనైర్ కంథ, కంథ అంటే కంబళి నేయడం. మీరు కంబళి అంటే ఈ రోజుల్లో ఎవరికి తెలియదు, మనకంతా రగ్స్ ఇవన్నీ వచ్చేసేసినాయి, దుప్పట్లు వచ్చినాయి. ఇదివరకు కురుమ జాతీయులు కంబళి నేస్తూ ఉండేవారు. పాత తెలంగాణ గ్రామాల్లో మీరు చూస్తూ ఉండవచ్చు. నా ఉన్నిని అతను ఇలా 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 వడుకుతూ ఉంటాడు, దాంతో తయారు చేస్తూ ఉంటారు. గ్రామాలకు చెందిన వాళ్ళకి తెలుసును. కంబళి నేసే ప్రక్రియ అత్యంత స్లోగా జరగాలి, ఎందుకంటే కొద్దిగా చేస్తే చిక్కుపడిపోతుంది. జుట్టు చిక్కుబడిపోయిందని కానీ గట్టిగా దువ్వితే ఊడిపోతుంది. అటువంటిది కంబళి నేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇట్ హ్యాస్ టు బి స్లో, గ్రాడ్యువల్, మెథాడికల్, సిస్టమాటిక్ అండ్ పేషెంట్. శనైర్ పంథా, శనైర్ కంథా, శనైర్ పర్వతమస్తకై. మీరు కొండ మీదకి ఎక్కాలనుకోండి, పరిగెత్తి ఎక్కకూడదు, నిదానంగా ఎక్కాలి. ఎందుకంటే మీరు కొండ ఎక్కే కొద్దీ ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గుతుంది, అట్మాస్ఫియర్ విల్ బికమ్ రేరిఫైడ్. అందుకనే మీకు దమ్ము వస్తుంది. కొండ ఎక్కే కొద్దీ దమ్ము ఎందుకు వస్తుంది? ఆక్సిజన్ అవైలబిలిటీ తగ్గుతుంది. అందుకని శనైర్ పర్వతమస్తకై. ఆ తరువాత రెండు, శనైర్ విద్య, లర్నింగ్ షుడ్ ఆల్వేస్ బీ మెథాడికల్, గ్రాడ్యువల్, స్లో పేస్డ్. ఉండి తీరాల్సిందే. హడావుడి పడిపోయి రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు గైడ్ చూసి రాసేస్తే మనం ఫెయిల్ అవుతాం, ఖాయం. కాబట్టి శనైర్ విద్య, శనైర్ విత్తం. డబ్బు సంపాదించడం కూడా గ్రాడ్యువల్గా, స్లోగా జరగాల్సిందే. ఈరోజు ఎవడన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాను, నెలకి 40,000 సంపాదించుకునే అవకాశం ఉంది, నువ్వు ముందు 1,00,000 రూపాయలు కట్టు అన్నాడు అనుకోండి, బంగారం తాకట్టు పెట్టి కట్టేస్తున్నారండి ఇంట్లో అమ్మాయిలు. చివరికి ఏమవుతోంది? ఈ 1,00,000 పోయింది, వాడు ఇచ్చేటటువంటి 40,000 రాలేదు. సడన్గా ధనవంతుడు కావాలి కాబట్టి నేను అమెరికాకి పరిగెత్తుకు వెళ్తాను, అమెరికాకి పరిగెత్తుకెళ్ళిన తర్వాత అక్కడ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోస్తాను. శనైర్ విత్తం, ధన సంపాదన నిదానంగా స్టెప్ బై స్టెప్ జరిగినప్పుడు మాత్రమే అది నిలబడుతుంది. ఈ 5 పంచయితాని, ఈ 5ంటిని శనై శనై నిదానంగా మాత్రమే చేయాలి. కాబట్టే ఒక దేశం కానీ ఒక సమాజం కానీ ముందుకు వెళ్ళాలన్నట్టయితే ది ప్రోగ్రెస్ హ్యాస్ టు బి స్లో, గ్రాడ్యువల్. థాట్ చేంజ్ జరగాలి. థాట్ చేంజ్ జరగకుండా మనం సమాజంలో మార్పు తీసుకుని రాలేము. ఆలోచనలో మార్పు. నేను చదువుకున్న మరుక్షణం అమెరికాకి వెళ్ళిపోతాను, అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయడానికైనా, పిజ్జా బర్గర్ని ప్యాక్ చేయడానికైనా, అమెజాన్ వాడి డబ్బాలని సీలు వేయడానికన్నా నేను సిద్ధము. అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉండి చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉన్నారని మీరు భావిస్తే పొరపాటు పడ్డట్టే. కొందరు అదృష్టవంతులు ఉన్నారు, ముందు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అమెరికాకు అవసరమైన టైంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాడు చేయగలిగే పని పిజ్జాలను డెలివర్ చేసేది, ఆ ఉద్యోగం మీరు కొట్టేయడానికి వెళ్తున్నారు. దాంతో ఏం జరుగుతుంది? అక్కడ $1, ఇక్కడ 80 రూపాయలు 90 రూపాయలు కావచ్చును. అక్కడి నుంచి ఇక్కడ దిగేటప్పుడు మీ సూట్ కేసు మీద ఉన్నటువంటి వాడు ఎయిర్పోర్ట్ వాడు వేసినటువంటి స్ట్రిప్ని గర్వంగా మీరు చూపించుకోవచ్చును. శనైర్ విత్తం, ఇది ఆలోచించనంత వరకు సమాజం ముందుకు వెళ్ళదు. కాబట్టి పర్యావరణానికి సంబంధించి కొన్ని లక్ష్యాలను మీరు ఎంచుకున్నారు, చాలా మంచి విషయము. కానీ సమాజంలో మార్పు నిదానంగానే వస్తుంది, ఇది గుర్తుంచుకోండి. సమాజంలో మార్పు నిదానంగా, కొద్దిపాటి చేయగానే అలిసిపోయారనుకోండి, అరే నేను మా కాలేజీలో ఉన్నటువంటి టాయిలెట్స్ని మీరు శుభ్రం చేయించగలరు, ఎందుకంటే మేనేజ్మెంట్తో కొట్లాడగలరు. వీధి కుళాయిల దగ్గర పబ్లిక్ టాయిలెట్స్, గ్రామ ప్రాంతాల్లో మీరు పర్యావరణం ఎలా చేయగలరు? నిదానంగా చేయాలి. దీనికోసం మనము ఆలోచన గనక చేసినట్టయితే చాలా మంచి ఆలోచనలు వచ్చినాయి. కొన్ని ఆలోచనలు మీ దృష్టికి కూడా వచ్చేటటువంటి 2-3 మంచి ఆలోచనలు. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో స్కందగిరి టెంపుల్ ఉందండి. స్కందగిరి టెంపుల్లో ప్రతిరోజు, పద్మనాభ నగర్లో ఉంది స్కందగిరి టెంపుల్, ప్రతిరోజు టన్నుల కొద్దీ పువ్వులు దేవుడికి వేస్తారు. పండగలు వచ్చేంటి ఇంకెక్కువ వేస్తారు. స్కందగిరి టెంపుల్లో
ఈ పువ్వులన్నిటినీ కంపోస్ట్గా మార్చి మొక్కల ఎరువుగా చేసి అమ్ముతారండి. 5 రూపాయలకి 20 కిలోలు. స్కందగిరి టెంపుల్లో, ఒక టెంపుల్లో చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పని మన పక్కనే ఉంది. ఇందాక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాను, పాత బట్టలతోటి చేస్తోంది. నా మిత్రుడు ఒకతను సంస్థ నడిపిస్తున్నాడు. ఆ సంస్థలో పాత బట్టలు మీరు ఇచ్చినట్లయితే ఆ పాత బట్టల్ని వాళ్ళు మళ్ళీ ఉతికి శుభ్రం చేసి చిన్న చిన్నగా ఏమైనా గుండీలు అవి పోతే, గుండీలు అంటే బటన్స్ పోతే వాటిని సరి చేసి వాడు పేదవాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. అంటే మంగళవారం నాడు బట్టలు ఇచ్చే రోజు, శనివారం నాడు ఎవరన్నా రావచ్చు, తీసుకెళ్ళచ్చు. ఇటువంటి ఒక సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాడు. అయితే నేను అడిగాను అతన్ని, ఏమయ్యా మరి ప్యాంట్లు మేము ఓన్లీ షర్ట్స్ అండ్ టీషర్ట్స్ తీసుకుంటామండి, వీ డోంట్ టేక్ ప్యాంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఎందుకు అన్నాను. అంటే లేదండి, అవి నడుము సైజు కొలతలు, పొడవు కొలతలు చాలా ఇబ్బంది అవుతుంది, 10లో 1 మాత్రమే పనికి వస్తుంది, మేము తీసుకున్నాం. నన్ను చిన్న చిన్న ముక్కలు తయారు చేయండి, ఆ చిన్న చిన్న ముక్కలన్నింటినీ కూడా నువ్వు బాగా కొంచెం నీళ్ళల్లో నానవేసి తడిపి తర్వాత రుబ్బి చేసినట్లయితే దిండు తయారు చేయవచ్చు కదా. ప్యాంటుని 4గా చించేస్తే మీకు పౌచెస్గా చేయొచ్చు కదా. మొబైల్ ఫోన్ పౌచ్ నుంచి మొదలు పెడితే చిన్నపాటి సంచి చేయొచ్చు కదా. ఆలోచించటము ఇవన్నీ కూడాను, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఓన్లీ గ్రాడ్యువలీ, ఓన్లీ వెన్ యూ డూ. చేయడం మొదలు పెడితేనే మనకి ఇవన్నీ కూడా మనకి ఆలోచనలు తడతాయి. కాబట్టి మీ అందరూ ఎంత ఉత్సాహంగా మాట్లాడారో, పాతవాళ్ళు కొత్త వాళ్ళు. నిజానికి జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు దాదాపు 70 సంవత్సరాల క్రితం రాసిన పాట. ఆ పాటని ఇక్కడ విని చాలా ఆనందం కలిగింది. అయితే మీలో ఉన్నటువంటి ఈ ఎనర్జీని ముందుకు తీసుకువెళ్ళాలన్నట్లయితే మీ జీవితాలు 9వ ఎక్కంలాగా ఉండాలి, 8వ ఎక్కంలాగా ఉండకూడదు. ఎక్కమంటే ఏమిటి? మల్టిప్లికేషన్ టేబుల్స్. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. సో దిస్ మల్టిప్లికేషన్, యువర్ లైఫ్ షుడ్ బి లైక్ ది 9th మల్టిప్లికేషన్ టేబుల్, నాట్ ది 8th మల్టిప్లికేషన్ టేబుల్. సంస్కృతంలో చెప్తారు, అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితం యథా నిత్యం ఖలు సతాం చిత్తం నవాభిర్గుణితం యథా. అస్థిర చిత్తుని జీవితము 8వ ఎక్కం లాంటిది. అస్థిర చిత్తుడు అంటే ఫికిల్ మైండెడ్. ది లైఫ్ ఆఫ్ అ ఫికిల్ మైండెడ్ పర్సన్ ఈజ్ లైక్ ది 8th మల్టిప్లికేషన్ టేబుల్. 8 1 8, 8 2 16, 8 1s are 8, 8 2s are 16, 1 6, 1 + 6 is 7, 8 3 24, 2 + 4 6, 8 4 32, 3 + 2 5, 8 5 44 + 0 4. ఏం జరుగుతోంది? 8 7 6 5 4 3 2 1 0. చాలా ఉత్సాహంగా ప్రారంభించాము, చాలా ఆనందంగా హడావిడిగా మొదలుపెట్టాము. 2వ రోజు సరేలే రేపు చేద్దాం, ఇవాళ రెస్ట్ తీసుకుందాం. 3వ రోజు ఫలానా అల్లు అర్జున్ సినిమా వచ్చింది, దాని తర్వాత చూద్దాము. 4వ రోజు ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఈ పనిని పక్కన పెడదాము. ఇలా గ్రాడ్యువల్గా 8వ ఎక్కంలాగా అనిత్యం అస్థిరం చిత్తం అష్టాభిర్గుణితం యథ. 8వ ఎక్కంలాగా ఉండకూడదు. 8 1 8, 8 2 16, 1 + 6 7, 8 3 24, 2 + 4 6, 8 7 6 5 4 3 2 1 0. 9వ ఎక్కంలాగా ఉండాలి. నిత్యం ఖలు సతాం చిత్తం నవాభిర్గుణితం యథ. 9 1 9, 9 2 18, 9 2s are 18, 1 + 8 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 3 + 6 9, 9 5 45, 4 + 5 9, 9 6 54, 9 9 7 63, 6 + 3 9, 9 9 9 9. జీవితంలో ఎంచుకున్నటువంటి లక్ష్యం, అది పర్యావరణం కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చును, లేకపోతే బిల్డ్ ఇండియా కావచ్చును, మీ యొక్క ఈ సంస్థ వందేమాతరం యూత్ ఫ్రంట్ కావచ్చును, మీ జీవితంలో ఎంచుకున్న లక్ష్యానికి 9వ ఎక్కంలాగా స్థిరచిత్తంతో, కృత సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ప్రారంభం నుంచి చివరి దాకా ఒకే ఉత్సాహంతో పనిచేయాలి. మీ జీవితాలన్నీ కూడా 9వ ఎక్కంలాగా ఉండాలని, మీలో ఒక్కరు కూడా 8వ ఎక్కంలాగా ఉండకూడదని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తాను.